నగరంలో క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఏలూరు ఆశ్రమం కాలేజీ మైదానంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆంధ్ర క్రికెట్ టీం ఆధ్వర్యంలో 2020 బ్లైండ్ క్రికెట్ మ్యాచ్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆశ్రమం కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర టీం మేనేజర్ ఎల్ నరేష్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ 3 రోజుల మ్యాచ్ల అనంతరం ఫైనల్ మ్యాచ్లను ఢిల్లీలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మెన్స్ అండ్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీం కోచ్ అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బ్లైండ్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించి అనేక విజయాలు సాధించామని తెలిపారు. ఇటీవల బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. బ్లైండ్ క్రికెట్ క్రీడాకారులను ప్రజలు, క్రికెట్ అభిమానులు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందారు. ఈ కార్యక్రమంలో కే మదన్, ఏ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా అవేర్నెస్ వస్తుంది. రీసెంట్ గా మీరు కూడా చూసారు మీడియాలో, ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీం కూడా ఫస్ట్ ఎవర్ T20 వరల్డ్ కప్ విన్ అవ్వడం జరిగింది. ఆ రకంగా మెన్స్ బ్లైండ్ క్రికెట్ టీం కూడా ఇండియన్ టీం కి 5 వరల్డ్ కప్ తేవడం జరిగింది. చాలా మందికి తెలియదు ఆ విషయం, అవేర్నెస్ లేదు. బట్ మీడియా ద్వారా నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మా క్రికెట్ ని కూడా ఆదరించండి. మేము కూడా క్రీడాకారులు, మా దగ్గర టాలెంట్, మా దగ్గర స్థైర్యం ఉంది మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. దానికి ప్రతి ఒక్కళ్ళు మీ చెయ్యి కలిపి క్రీడాకారుల లైఫ్లో ఒక స్మైల్ని, అట్ ద సేమ్ టైం వాళ్ళ లైఫ్లో వాళ్ళు సాధించాలి, ఇండియన్ టీంకి ఆడాలి, లేకపోతే ఇండియన్ టీంకి వరల్డ్ కప్ తేవాలి అని ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ సాధించడంలో మీ అంతటి మీరు సహాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కళ్ళకి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు ఇది రావడానికి గల ముఖ్య కారణం సార్ గోగరాజ్ గంగరాజ్ గారు. వారి ఆదేశాలతో ఇక్కడ మాకు చక్కని వాతావరణంలో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు క్యాబ్ ఏపీ తరఫున, అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.